ఇప్పుడు ఈ కర్నూలు పేరు ఎలా వచ్చిందన్న? మనకి జనరల్‌గా ఏందంటే ఇటు నుంచి నది దాటుకుపోయే ఎద్దుల బండ్లు ఆగడం, ఆడ కందెన పూసుకోవడం వల్ల కందెన వాళ్ళు కాస్త కర్నూలు అయిందంటారు. అది నిజమేనా? ఇది రచయితలు కొంతమంది చెప్పుకున్న దాన్ని బట్టి తప్పితే, కందెన పూసిన దగ్గర కందనవోలు అయ్యుంటే, కందెన కర్నూలులో మాత్రం ఎందుకు పూసుండాలి? ఎన్నో నదులు ఎన్నో చోట్ల దాటుకుంటూ వస్తున్నారు. మన బాదామి చాళుక్యుల నుంచి అవును. మొదలు పెట్టుకుంటే ఎన్ని నదులు దాటుకొని మనకు విజయవాడ వరకు వచ్చి చాళుక్యులు వచ్చారు. హ్మ్. ఆ తర్వాత మన కాకతీయులు చాలా నదులు ఎక్కడ లేని ఒక కర్నూలులో మాత్రమే కందెన పూసుకున్నట్టు ఏముంటుంది? అవునులే. అది కరెక్ట్ కాదు. అదేదో భాషాపరంగా మనకు రితం ఉందని చెప్తున్నారు కానీ అది కాదనమాట. ఓకే. యాక్చువల్‌గా కర్నూలు అనేది ఏంటంటే హిస్టారికల్‌గా ఉన్నప్పుడు ఇక్ష్వాకులు అంటే మనకు 3వ శతాబ్దం అవును. దాదాపు 250, 60 కాలంలో ఇదంతా కూడా నాగులు పరిపాలించిన ప్రాంతము. అవును. ఈ రోజు నాగార్జున సాగర్ ఉన్న దగ్గర విజయపురి అవును. రాజధానిగా ఇక్ష్వాకులు అతను వశిష్ఠ శాంతమూలుడు అని ఆయన పరిపాలిస్తాడు. వశిష్ఠాపుర శాంతములు. వశిష్ఠాపురం శాంతమూలుడు పరిపాలిస్తాడు. ఇది ఎప్పుడు 3వ శతాబ్దం అవును. 250 కాలంలో నాగార్జున సాగర్ ఈ రోజున్న నాగార్జున సాగర్ ఆ రోజు విజయపుర. విజయపురి. అక్కడ ఆయన కూతురు శాంతిశ్రీని హ్మ్. ఈయన ఇక్కడ కర్నూలుకు సంబంధించిన స్కందమూల నాగుడు అవును. ఆయనకి ఇస్తాడనమాట. ఓకే. స్కందమూల నాగుడు అవును. అనే వాళ్ళకి ఆయనకి ఇస్తాడనమాట. ఈ స్కందమూల నాగుడు ఆ విధంగా ఈ ప్రాంతానికి పాలకుడు. ఓకే. ఆ పాలకుడి పేరు మీద ఏర్పడిన గ్రామము, పట్టణము స్కందనపోలు. అదే. ప్రోలు అంటే గ్రామం. స్కందనపోలు. హ్మ్. ఆ స్కందనపోలు క్రమంగా వచ్చేసరికి కందనప్రోలు. హ్మ్. కా కావటం అనేది భాషా పరిణామం అవును. చాలా సహజం. ఆ కందనప్రోలు క్రమంగా కందనోలు అయింది. అవును. తర్వాత కందనూలు అయింది. హ్మ్. అట్లా క్రమంగా ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ వచ్చేసరికి ఇది కర్నూలుగా మారిపోయింది. అవును. అంతేగాని కందెన బూయటం వల్ల వచ్చింది కాదు ఇది. అవునులే.